రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ దేశమంతా తిరుగుతూ ప్రచారం చేస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలని అక్రమంగా అరెస్టు చేస్తూ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు నిర్బంధిస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిరంకుశ పాలన, రాజ్యాంగ ఉల్లంఘన పట్ల మేము ప్రశ్నిస్తూనే మా నిరసనలు తెలుపుతూనే ఉంటామని అంటున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో మా తెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ప్రశాంత్ రెడ్డి ఉన్నారా? ఆయనతో మాట్లాడు. ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి? ఏంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినా అసలు ఏం జరుగుతుంది? ఇవాళ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉన్నది, ఒక నియంత పాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ నిన్న మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, నా ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు, చేస్తున్నటువంటి ఆ పోలీస్ అధికారుల మీద, ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వకన్నా మొదలు కూడా ఏసీపీ గారికి ఫోన్ చేసి, అయ్యా నేను కంప్లైంట్ చేయడానికి వస్తున్నాను, ఎన్ని గంటలకు రమ్మంటారని అడిగితే మీరు 3 గంటలకు రండి అని ఏసీపీ గారు చెప్పారు. ఈయన పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. కంప్లైంట్ చేయడానికి వెళ్తే సిఐ గారు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. సిఐ గారు నాకు టైం ఇచ్చారు, మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు, ఉండండి నా కంప్లైంట్ తీసుకొని పండి అని అడిగాడు. అంతే, దానికే ఆయన మీద ఇవాళ కేసు పెట్టినారు. ఆయన కంప్లైంట్ని మాత్రం ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళ మీద కేసు పెట్టినాడు. అది కూడా ఎవరు? లక్షల మందితో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు. శాసనసభ్యుడు కంప్లైంట్ చేయడానికి పోతే ఆయన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఆయన మీదనే ఉల్టా కేసులు పెట్టి ఇటువంటి యొక్క నిర్బంధ పాలన, ఇటువంటి యొక్క ఎమర్జెన్సీ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది. మరి హరీష్ రావు గారి మీద ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చక్రధర్ గౌడ్, ఆయన వెనకాలంతా నేర చరిత్రనే ఉంది. ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయినాయి. అటువంటి వ్యక్తి ఎప్పుడో ఆయన ఫోన్ టాప్ అయిందని 3-4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఈ రోజు ఆయన వచ్చి కంప్లైంట్ చేస్తే ఆగమేఘాల మీద హరీష్ రావు గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. మరి కౌశిక్ రెడ్డి గారు పోయి కంప్లైంట్ చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయట్లేదు? పైగా ఆయన అరెస్ట్ ఎందుకు చేసినారు? ఇవాళ పొద్దున 100 మంది పోలీసు వాళ్ళు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయబోతుంటే హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగినాడు. అరెస్ట్ వారెంట్ లేదండి, ఎఫ్ఐఆర్తో అరెస్ట్ చేస్తామన్నారు. అడిగిన పాపానికి హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. కౌశిక్ రెడ్డిని తీసుకుపోయి వాళ్ళ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. ఇట్లా జగదీశ్వర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నట్టు అని తెలిసిపోతే ఆయనను తీసుకుపోయినారు. ఇట్లా ఎవరు అడిగితే వాళ్ళని అరెస్టులు చేసుకుంటూ, ఎవరు అడిగితే వాళ్ళని జైళ్లలో పెట్టుకుంటూ, హరీష్ రావు గారు 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ముఖ్య భూమిక పోషించినాడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించినాడు. అటువంటి వ్యక్తిని కూడా ఇవాళ అడిగితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్లో తెచ్చిపోవడం, ఇది గమనించాలని చెప్పి నేను తెలంగాణ సభ్య సమాజాన్ని కోరుతా ఉన్నా. ఆ రోజు ప్రశ్నించినటువంటి తెలంగాణ మేధావులు ఎడిపోయినారు, ఆ రోజు ప్రశ్నించినటువంటి తెలంగాణ గొంతుకలు ఎడిపోయినాయి. మరి వాళ్ళు ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు, ఎందుకు అడుగుతలేరు అని అడుగుతా ఉన్నా. దయచేసి స్పందించండి, రేవంత్ రెడ్డి గారి ఈ ఎమర్జెన్సీ పాలనని ఖండించండి అని చెప్పి తెలంగాణ ప్రజలను నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారా? దీంట్లో మరి ఆయన మీద కూడా చక్రధర్ రావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా కేసులు పెట్టబోతున్నారా? ఏం జరగబోతుంది అసలు? ఇప్పటికైతే వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము అక్కడ మీరు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వచ్చినారు కాబట్టి ప్రివెంటివ్గా ఇక్కడ తీసుకొచ్చినామని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ హైకోర్టులో చక్రధర్ గౌడ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద హరీష్ రావు గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టులో ఇవాళ తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు మరి మాకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఏదో ఒకటి పెట్టి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వం మాకు సమాచారం వస్తూ ఉన్నది. మరి ఇదంతా కూడా గమనించాలి ప్రజలు. ఎట్లన్నా చేసి ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావుని అరెస్ట్ చేయాలి, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ప్రశాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అనేది మరి అది ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన, ఇది ప్రజాపాలన, నియంత పాలన ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానుకోండి, లేకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి మీ ద్వారా ఆయనకు చెప్తా ఉన్నాం. సో ఇది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. అక్రమ అరెస్టుల చేసి మమ్మల్ని నిర్బంధిస్తే మేము ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. 15 సంవత్సరాలు మేము ఉద్యమంలో పనిచేసాము, ప్రజల మద్దతు మాకుంది. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. సో మా ప్రభుత్వం అన్ని నిబంధనలు కూడా ఉల్లంఘించి
మరి ఈ యొక్క అరెస్ట్ల పర్వం చేస్తోంది. సో దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మరి తాన టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసుల అపాయింట్మెంట్ తీసుకొని కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో అతని కంప్లైంట్ తీసుకోకుండా పోలీసులు మరి అతన్ని అరెస్ట్ చేశారు. సో కౌశిక్ రెడ్డికి సంఘీభావం ప్రకటించడానికి వెళ్తే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ను ఎమ్మెల్యేలను కూడా మరి అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సో దీంట్లో మరి ఒకవైపు రాహుల్ గాంధీ తాను మరి ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి కూడా ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తున్నారు. సో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వీటన్నిటిని కూడా రేపు అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజున మరి అంబేద్కర్ దగ్గర కూడా మరి ఆయన ఘనమైన నివాళులు అర్పించి ఆయన కూడా వినతి పత్రం ఇస్తామనే ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నట్టు ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో శ్రీనివాస్, మహాన్యూస్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి.